హాయ్ గాయ్స్! వెల్కమ్ టు శాన్ప్రీ వ్లాగ్స్. ఏం చేస్తున్నారండి? నేనైతే మా తమ్ముడిని అలా బయట తీసుకెళ్ళమంటే పెద్ద పోజ్ కొట్టాడు. అండ్ నాకేంటో ఈరోజు హాట్ చాట్ తినాలని చాలా క్రేవింగ్స్ ఉండే. అందుకే ఇంక బయట ఫుడ్ ఎందుకులే అని చెప్పి నాకు నేనే ప్రిపేర్ చేసుకున్నాను. ఇలాంటి బఠానీస్ తీసుకొని నేను మార్నింగే సోక్ చేశాను. సోక్ చేసిన తర్వాత 4-5 విజిల్స్ తెప్పించుకున్నాను. మా ఇంట్లో డ్రైడ్ కార్న్‌ఫ్లేక్స్ ఉందన్నమాట. అది నేనేమో ఆయిల్‌లో ఫ్రై చేసుకున్నా. అండ్ నేను 4 ఆనియన్స్ తీసుకొని చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసుకున్నాను. అండ్ టొమాటో ఏమో 5 టొమాటోస్ తీసుకొని ఇలా చిన్నగా కట్ చేసుకొని, అండ్ నాకు బఠానీ ఇలా పేస్ట్ అయిందన్నమాట. ఇలా పేస్ట్ వచ్చేంత వరకు చేసుకున్నా. ఇందులో నా ఫేవరెట్ ఇంగ్రీడియెంట్ ఏంటంటే సమోసా. మా ఇంటి దగ్గర రాజస్థానీ వాడు పెడతాడు. వాడి స్మెల్‌కే సగం కడుపు నిండిపోతది. అలా ఉంటది. అది నేను ఇలా చిన్న చిన్న పీసెస్ కింద కట్ చేసుకున్నాను. ఎందుకంటే నాకు పెద్ద పెద్ద పీసెస్‌గా ఉంటే ఆ టేస్ట్ ఎందుకో నచ్చదు. నా దగ్గర స్మాషర్ లేక ఈ గిన్నె తీసుకొని దీంతో స్మాష్ చేసుకుంటున్నాను. ఎందుకో నాకు స్మాష్ చేసి ఆ జ్యూసీగా తింటేనే హాట్ చాట్ అన్నది చాలా ఇష్టం. మరి మీకెలా ఇష్టమో నాకు కామెంట్ చేసేయండి కిందన. అండ్ నేను ఇది ఇలా స్మాష్ చేసుకున్నాక ఈ పాన్ పెట్టుకొని దాంట్లో 2 టేబుల్ స్పూన్స్ ఆఫ్ ఆయిల్ వేసుకున్నాను. అందులో నా దగ్గర ఉన్న వెజ్జీస్ అన్నీ వేసి ఆయిల్ అన్నది వెజిటబుల్స్ నుంచి సెపరేట్ అయ్యేంత వరకు నేను బాగా ఫ్రై చేసుకున్నా. అండ్ ఇందులో నేను అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేశాను. ఆ క్లిప్ పెట్టడం మిస్ అయిపోయింది. అండ్ దీని మీద నేను ప్లేట్ పెట్టుకొని ఒక 2 మినిట్స్ వరకు మగ్గపెట్టాను. ఇందులో సీక్రెట్ ఇంగ్రీడియెంట్ ఏంటంటే మీకు ఎప్పుడైనా మగ్గపెట్టినప్పుడు వెజిటబుల్స్ అన్నవి గిన్నెకి అంటుకుపోతున్నాయంటే పైన కొంచెం వాటర్ వేసి మగ్గపెట్టండి. దీనివల్ల ఏంటంటే వెజిటబుల్స్ అన్నవి గిన్నెకి పట్టవు. ఇదైతే మా మావయ్య గారి టిప్పే. నాకు మా మావయ్య గారు చెప్పారు. సో అది నేను ఫాలో అయిపోయాను ఇక్కడ. అండ్ నేను కొన్ని స్పైసెస్ తీసుకున్నాను అనమాట. ఇక్కడైతే నేను 1 స్పూన్ ఆఫ్ సాల్ట్, 2 స్పూన్స్ ఆఫ్ కారం అండ్ 1 స్పూన్ ఆఫ్ గరం మసాలా అండ్ 2 స్పూన్స్ ఆఫ్ చాట్ మసాలా తీసుకున్నా. ఎందుకంటే మనం హాట్ చాట్ చేసినప్పుడు చాట్ మసాలా వేసుకుపోతే ఆ టేస్ట్ ఎలా వస్తది చెప్పండి. అండ్ ఈ పాటిగా నేను ఇన్ని సార్లు రివీల్ చేశాను కదా! నేను చేసుకుంటున్న సమోసా చాట్. అండ్ ఈ స్పైసెస్ అన్నీ వెజ్జీస్‌కి మిక్స్ అయ్యేలాగా బాగా నేను కలుపుకున్నాను. దీని తర్వాత కార్న్‌ఫ్లేక్స్ అండ్ మనం ఈ సమోసా అన్నది స్మాష్ చేస్తాం కదా! ఇదేంటో గిన్నెని అసలు వదలనంటుంది ఈ సమోసా పీస్ ఏంటో మరి. దీనికి దానికి ఏం లింక్ ఉందో ఏంటో. ఈ సమోసా పీసెస్ అన్నవి బాగా మసాలాకి పట్టేలాగా నేను కలుపుకుంటున్నాను అనమాట. దీనివల్ల ఏంటంటే ఆ టొమాటోకున్న ఫ్లేవర్ అండ్ ఈ సమోసాలో ఉన్న ఫ్లేవర్ 2 మిక్స్ అయ్యి హైలైట్ టేస్ట్ వస్తది. దీంతో పాటు కొంచెం కొత్తిమీర ఏసుకోండి. నా దగ్గర కొత్తిమీర అవైలబుల్‌గా లేదు. అందుకే నేను కసూరి మేతి వేసుకున్నా. అండ్ ఇవి 2 ఇలా మిక్స్ అయ్యాక కొంచెం కార్న్‌ఫ్లేక్స్ అనేది స్మాష్ చేసి వేసుకున్నాను. మళ్ళీ ఇది కూడా మిక్స్ చేసేయండి. మీకంటే ఎంత క్వాంటిటీలో కావాలో అంత క్వాంటిటీ ఏసుకోండి. నేనైతే నా చేతికి ఎంత సరిపడతదో అలాగా 2 టైమ్స్ ఏసుకున్నాననమాట నా చేత్తో. అలా మళ్ళీ మిక్స్ చేసుకున్నా. మిక్స్ చేసుకున్నాక ఇది మనము బఠానీ అనేది పేస్ట్ చేసి ఉంది కదా! పేస్ట్ అనేది నేను వేసుకుంటాను అందులోని. వేసుకొని బాగా మిక్స్ చేశాక నాకు ఆ బ్యాటర్ అన్నది ఆ కన్సిస్టెన్సీ అనేది కొంచెం థిక్‌గా అనిపించిందన్నమాట. సో, దాని కన్సిస్టెన్సీ నేను మ ఈక్వల్ చేయడానికి 1 గ్లాస్ ఆఫ్ వాటర్ ఏసాను. మీకు మాత్రం పల్చగా తినడం ఇష్టం ఉండకపోతే మీరు థిక్‌గానే తినండి. నాకు సెమీగా తినడం ఇష్టం. మరీ గట్టిగా, మరీ వాటరీగా తినడం నాకు నచ్చదు. అందుకే నేను కొంచెమే వాటర్ ఏసుకున్నాను. 1 గ్లాస్ ఆఫ్ వాటర్ పడింది నాకు. మనకి బయట సమోసా తినాలంటే అట్‌లీస్ట్ 30-40 రూపీస్ పడతది. ఇంకా కొంచెం హై క్లాస్‌లో తినాలంటే 50 రూపీస్ అలా అయితదేమో. నాకు మాత్రం బడ్డీ సైడ్ అండ్ రోడ్ సైడే ఇష్టం. ఎవరు ఎన్ని చెప్పినా సరే నేను అక్కడే తింటాను. అండ్ ఇలా నేను చేసి మా ఇంట్లో వాళ్ళకి పెట్టానండి. వావ్! అందరూ అంత హ్యాపీగా తింటుంటే ఆ సాటిస్ఫాక్షనే వేరు. ఎవరు ఎంత కష్టపడి చేసినా సరే మన వాళ్ళ గురించి అండ్ మనకు కావాల్సిన వాళ్ళకి మనం పెడితే వచ్చే సాటిస్ఫాక్షనే వేరు కదా! అండ్ ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కళ్ళు మీకు రోజు వంట చేసేవారికెళ్ళి ఒక పెద్ద థ్యాంక్స్ చెప్పండి. ఎందుకంటే ఈ ఎండల్లో, ఈ వేడిలో ఆ స్టవ్ దగ్గరుండి వంట చేయడం అంటే మామూలు విషయం కాదు. అది ఒక పెద్ద టాస్క్ అనే చెప్పాలి. అక్కడ చెమట మనం మామూలుగా ఉండడంకే చాలా చిరాకు పడుతున్నాం. అలాంటిది అంత వేడిలో ఉండి చేస్తున్నారంటే నేను వంట చేయడం స్టార్ట్ చేసినప్పటి నుంచే ఆ కష్టం నాకు తెలిసింది. మాటల్లోనే మన హాట్ చాట్ కూడా అయిపోయింది. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.